బయట నుండి టెంపుల్ ఎంత అందంగా ఉంది, మరి లోపల ఇంకెంత అందంగా ఉండాలి, ఇంకెంత ప్రశాంతంగా ఉండాలి, అది మీ ఊహకే వదిలేసిన. ఇంతకీ నేను ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నానో చెప్పే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వి నీరాజ్. హే గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను నీలిమ అండ్ ఐ మేక్ కాంటెంట్ అలాంగ్ విత్ మై హస్బెండ్ మిస్టర్ రాజేంద్ర. ఈ కపుల్ ఛానల్ నుండి వచ్చే ట్రావెల్ సిరీస్ని, ఫన్ని, రీల్స్ని, మరి ఇంకెన్నో వీడియోస్ని మీరు కనుక మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ ఏ సబ్స్క్రిప్షన్ అండ్ ఐ ప్రామిస్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో పాండిచ్చేరి అంటూ స్టార్ట్ అయిన మా గ్రూప్ ఇంకా పాండిచ్చేరి చాలే డివోషన్కి వద్దామని చెప్పి పంచభూత శివలింగాల్లో ఒకటైన ఆకాశలింగాన్ని చూద్దామని చిదంబరంకి వచ్చేసాం. చిదంబరం అనగానే చిన్నప్పటి నుండి చదివింది, వింటూ పెరిగిందే గుర్తొస్తుంది. చిదంబరం రహస్యం అంటే ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా వస్తుంది. ఆ కుతూహలానికి ఈ టెంపుల్కి కనెక్షన్ ఖచ్చితంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ టెంపుల్ ఆధారంగా పుట్టిందే ఆ చిదంబర రహస్యం. ఆ బ్యాక్ స్టోరీ అంతా ఇంకెప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. బట్ టుడే వీఆర్ డిస్కసింగ్ ద ఐటర్నరీ ఆఫ్ వాట్ వీ డిడ్ ఇన్ చిదంబరం అండ్ హౌ ఇట్ వెంట్. కాబట్టి లెట్స్ గో ఇన్ టు ఇట్. పాండిచ్చేరి టు చిదంబరం డైరెక్ట్ బస్సెస్ చాలానే అవైలబుల్ ఉంటాయి, బట్ దేర్ ఆర్ సమ్ టైమ్ కన్స్ట్రెంట్స్. సో మీరు కూడా మాలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ చెక్ ఇట్ బిఫోర్ అండ్ ప్లాన్ యువర్ ఐటర్నరీ అకార్డింగ్ టు ఇట్. మేమైతే చిదంబరం వితిన్ 2 hours రీచ్ అయిపోయాం అండ్ ద బస్ చార్జెస్ అబౌట్ 70 rupees పర్ ఈచ్. అండ్ ఎస్, టెంపుల్ ముందైతే బస్ ఆగదు, జస్ట్ 2 minutes వాక్ అవే డిస్టెన్స్లో బస్ అనేది ఆపేస్తారనమాట. అండ్ మీరు కనుక హెవీ లగేజ్తో వస్తుంటే ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద టెంపుల్ ప్రిమిసెస్, మనకి అక్కడ పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది ఇఫ్ యూ విష్ టు బై. అండ్ ఏదైతే లగేజ్ పెట్టడానికి మనకి లోకల్స్ ప్రతి టెంపుల్ దగ్గర అవైలబుల్ ఉంటాయో అవి ఈ టెంపుల్ దగ్గర అవైలబుల్ లేవు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అండ్ వీ ఆల్సో డిడెంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. వెళ్ళే డివోటీస్ అయినా టూరిస్ట్ అయినా వారి లగేజ్ని అక్కడున్న పూజా సామాగ్రి షాప్స్లో అలా పెట్టి వెళ్ళిపోతున్నారు. వీ హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ అబ్జర్వర్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ లగేజెస్. కొంత రీజనబుల్ అమౌంట్ ఛార్జ్ చేస్తూ మన లగేజ్ని మనం వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అలా వాళ్ళకి అప్పచెప్పి మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. బయట నుండి ఎంతో అందంగా ఉన్న ఆ టెంపుల్ లోపల మరింకెంతో అందంగా, ఆనందంగా, స్వచ్ఛంగా, ప్రశాంతంగా, అద్భుతంగా ఉంది. ఇంత వర్ణించానంటే మీరే అర్థం చేసుకోవచ్చు. యూ క్యాన్ ఫీల్ దట్ పాజిటివిటీ ఆరా అండ్ సడన్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ సజెస్ట్ మీరు కనుక ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నారు అంటే ఏదో గాబరాగా ప్లాన్ చేసుకోకుండా స్టే ఫర్ ఏ వైల్ సో దట్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ద టెంపుల్. ఎందుకు అంటే ప్రతి డివోటీ వెళ్ళిన ప్రతిసారి ఆ స్పెషల్ అకేషన్ అనేది జరగదు. ఇట్ అక్కర్స్ 3 to 4 times ఏ డే అన్నమాట. సో మీరు కనుక ఈ టెంపుల్ స్పెషాలిటీనే ఫీల్ అవ్వడానికి వెళ్తూ ఉంటే యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. అండ్ ఐ ప్రిఫర్ టు ప్లాన్ దిస్ టెంపుల్ ఇన్ ద సెకండ్ హాఫ్ సో దాట్ ఈ టెంపుల్ నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది అని నేను విన్నాను. ఒకసారి ఎవరైనా వెళ్ళుండుంటే కమెంట్ చేయండి. అండ్ చిదంబరం అనగానే నటరాజస్వామి టెంపుల్, ఆకాశలింగం, స్పేస్ వర్షిప్ అని ఇవే అనుకుంటాం. బట్ దిస్ టెంపుల్ ఈజ్ అ టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే శివయ్యతో పాటు ఇంకెందరో దేవతామూర్తులు ఈ టెంపుల్ చుట్టూ ఆలయాల్లో వెలిసి ఉన్నారనమాట. మీరు ఆ టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ద రూల్స్ ఆర్ లైక్ దిస్. ఫోన్స్ని, కెమెరాస్ని అలౌ చేస్తున్నారు, బట్ దెర్ ఈజ్ నో ఫోటోగ్రఫీ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. ఆ తర్వాత టెంపుల్కి ప్రిమిసెస్లో ఎటువంటి టికెట్ కౌంటర్ అనేది లేదు. బట్ గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ మనకు అక్కడ పురోహితులు ఒక పేపర్ స్లిప్ మీద అమౌంట్ రాసి లోపలికి పంపిస్తారు. అండ్ అర్చనకి స్పెషల్గా టికెట్ ఉంటుంది. ఇదైతే కేవలం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేయాలి. అయితే మగవారికి అప్పర్ క్లాత్ అనేది ఉండకూడదు. దే షుడ్ రిమూవ్ దేర్ షర్ట్స్. అంతా దర్శనం చేసుకొని బయట ఉన్న టెంపుల్స్ని కూడా కవర్ చేసుకొని బయటకు వచ్చేసాం. మీకు గనక టైం ఉంటే అక్కడ దగ్గరలోనే ఉన్న కాళికా అమ్మవారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. అండ్ దాట్స్ చిదంబరం ఫర్ టుడే. If you all like this video, like, share and subscribe to our channel. We Niraz. Bye bye.